విక్టరీ విత్ యాష్ కేవైసీ. ఈ ప్రాసెస్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదూ. సరే, ఇది నిజంగా ఒక పెద్ద సమస్య. అయితే కంగారు పడకండి, దీనికి ఒక పక్కా సొల్యూషన్ ఉంది. ఈరోజు మనం దాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. డిక్లైన్డ్ ఈ పదం ఈ స్క్రీన్ చూసి చూసి చాలామందికి విసుగొచ్చుంటుంది. వెరిఫికేషన్ మళ్లీ మళ్లీ రిజెక్ట్ అవుతుంటే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. సరిగ్గా అందుకే ఈ విశ్లేషణ. ఇకపై ఈ స్క్రీన్ మళ్లీ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి. సరే, ఇక ఈ నిరాశకు ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎందుకంటే వెరిఫికేషన్ సక్సెస్ అవ్వడానికి ఒక క్లియర్ అండ్ సింపుల్ దారి ఉంది. నేను చెప్పేది చెప్పినట్టు ఫాలో అయితే చాలు, ఈ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. ఓకే, ముందుగా మనం ఒక టెక్నికల్ చెక్లిస్ట్ని ఫాలో అవ్వాలి. మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన డివైస్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ఈ 6 స్టెప్స్ని నేను చెప్పిన ఆర్డర్లోనే ఖచ్చితంగా పాటించడం చాలా చాలా ముఖ్యం. సరే, మొదటి స్టెప్, వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళండి. అక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అప్డేట్ చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. కావాలంటే ఇక్కడే కాసేపు ఆపి ఈ పని పూర్తి చేసి మళ్ళీ ప్లే చేయండి. అయిపోయిందా? రైట్. ఇప్పుడు రెండోది, మూడోది కలిపి చూద్దాం. మీ బ్రౌజింగ్ హిస్టరీని మొత్తం క్లియర్ చేయాలి. నిన్నటిదో మొన్నటిదో కాదు, ఆల్ టైమ్ హిస్టరీ. అలాగే క్యాష్ ఇంకా కుకీస్ కూడా పూర్తిగా క్లియర్ చేసేయాలి. అప్పుడే మన సిస్టమ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నాలుగో స్టెప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎక్కడుందో చూడండి. ఏదైనా కొత్త అప్డేట్ ఉంటే వెంటనే దాన్ని ఇన్స్టాల్ చేయండి. దీనికి కొంచెం టైం పట్టొచ్చు, సో ఇక్కడ ఆపి అప్డేట్ పూర్తి చేసి రండి. ఫైనల్గా ఈ టెక్నికల్ చెక్లిస్ట్లో 5-6 స్టెప్స్. మీ జీమెయిల్ యాప్ని కూడా ప్లేస్టోర్లో అప్డేట్ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్ సెట్టింగ్స్లో కెమెరా పర్మిషన్స్ ఆన్లోనే ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 6 స్టెప్స్ పూర్తయితే మనం నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి రెడీ అయినట్టే. ఇప్పటివరకు మనం చూసిన టెక్నికల్ స్టెప్స్ చాలా అవసరం, నో డౌట్. కానీ అవన్నీ కరెక్ట్గా చేసినా కూడా చాలామంది ఒకే ఒక చిన్న పొరపాటు దగ్గర ఫెయిల్ అవుతున్నారు. ఆ ఒక్క పొరపాటేంటో, దాన్ని ఎలా సరిదిద్దాలో ఇప్పుడు చూద్దాం. అసలైన విజయ రహస్యం ఇక్కడే ఉంది. సో ఈ టెక్నికల్ స్టెప్స్ అన్నీ అయ్యాక సక్సెస్కి చివరి మెట్టేంటి? ఆ కీ పాయింట్ ఏమయ్యుంటుంది? ఒక క్షణం ఆలోచించండి. ఇదే అసలైన సీక్రెట్. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. వెరిఫికేషన్ చేసేటప్పుడు స్క్రీన్ మీద ఒక సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ లోపల ముఖాన్ని స్ట్రిక్ట్గా, అంటే ఖచ్చితంగా మధ్యలో ఉంచాలి. కొంచెం అటూ ఇటూ అయినా, జస్ట్ కొద్దిగా బయటకు వెళ్ళినా సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. టెక్నికల్ స్టెప్స్ అన్ని కరెక్ట్గా చేసినా చాలామంది ఫెయిల్ అయ్యేదిక్కడే. సో గుర్తుపెట్టుకోండి, ముఖం సర్కిల్ లోపల, అంతే. ఓకే, ఇప్పుడు మన సక్సెస్కి గ్యారంటీ ఇచ్చే ఫార్ములాని ఒక్కసారిగా చూద్దాం. టెక్నికల్ ప్రిపరేషన్ ప్లస్ ఈ లాస్ట్ స్టెప్, ఈ రెండిటిని కలిపితే రిజల్ట్ పక్కా. చూడండి, విజయానికి ఫార్ములా చాలా సింపుల్. ఫస్ట్, మనం మాట్లాడుకున్న 6 టెక్నికల్ స్టెప్స్ కంప్లీట్ చేయండి. సెకండ్, వెరిఫికేషన్ టైంలో ముఖాన్ని ఎగ్జాక్ట్గా ఆ సర్కిల్ లోపల పెట్టండి. ఈ 2 పనులు చేస్తే ఫలితం సక్సెస్ఫుల్ కేవైసీ వెరిఫికేషన్. ఇంతకన్నా సింపుల్గా ఉండదు. నమ్మండి, ఈ ప్రాసెస్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇకపై డిక్లైన్డ్ అనే మాట వినపడదు. ఈ స్టెప్స్ ఫాలో అయి విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి మా కమ్యూనిటీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం.